హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గనీ మాలిక్ వాళ్ళకి యూనిఫామ్ తీయడానికి, బుక్స్ కొనడానికి షాపింగ్కి వెళ్తున్నామండి. సో మాకు బయలుదేరాక ఒక ఆటో కూడా అవైలబుల్లో లేదు. సో మెయిన్ రోడ్కి వెళ్ళి ఆటో చూసుకొని ఎక్కదామనేసని మెయిన్ రోడ్ వరకు వచ్చేసాం. సో ఫైనలీ ఒక ఆటో కుదిరింది. సో రేట్ మాట్లాడుకొని ఆటోలో ఎక్కేసామన్నమాట. ఆటోలో ఏమేమి కావాలో పెద్ద లిస్ట్ చెప్తున్నారు. ఆ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది గోబీ. అవుటింగ్ వెళ్ళినప్పుడల్లా గోబీ తినాలి. సో ఎంట్రన్స్లోనే దిగేసి గోబీ షాప్ ఎక్కడుందా అని వెతుకుతున్నాము. ఇది రాములవారి గుడి బ్యాక్ సైడ్ అండి. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మా బ్యాడ్ లక్ ఏమంటే ఈరోజు వాడు షాప్ పెట్టలేదు. సో నడుచుకుంటూనే షాప్ వరకు వెళ్తున్నాము. చూడండి, ఊగుతూ నడుస్తున్నారు. ఈ రోడ్ ఇంత అసలు ట్రాఫిక్ లేదండి, ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి అంతగా లేదు. సో నైట్ 7 దాటిందంటే చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇదే అండి గుడి ఎంట్రన్స్. ఆ పక్కన ఉన్నది తేరు. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం పోతే షాప్ వచ్చేస్తుంది. సో షాప్కి ఎంట్రన్స్ అయిపోయాం. రష్ అయితే ఫుల్గా ఉంది, ఎందుకంటే స్కూల్స్ ఓపెనింగ్ కాబట్టి అందరూ యూనిఫామ్స్కి, షూస్కి ఇక్కడికే వస్తూ ఉంటారు ఎక్కువ. సో మేము యూనిఫామ్ సైజెస్ చూస్తున్నాము. ఒకటి మాత్రం చాలా పెద్ద సైజ్ ఇచ్చాడు. నేను మాత్రం ట్రయల్ వేసి చూడు ప్రతిదీ అని చెప్పాను. సో ట్రయల్ వేసి చూస్తే ఇది పెద్దదిగా కనిపించింది. ఫైనల్లీ దానికంటే ఒక 2 ఇంచెస్ చిన్నవే తీసుకున్నాను. ఒక 2 షార్ట్స్, 1 షర్ట్ అండ్ వైట్ యూనిఫామ్ ప్లస్ చూడండి మొత్తం సెలెక్ట్ చేసాము. మళ్ళీ వైట్ యూనిఫామ్ ఇమ్మని అడుగుతున్నాము. అతను వైట్ యూనిఫామ్ ఇచ్చాడు, కానీ ట్రైల్ లేదని మేము వేసేటప్పుడు చెప్పాడు. సో వెంటనే తీసేసి తనకే ఇచ్చేసాము. సో మళ్ళీ ఈ పక్కకు వచ్చి షర్ట్స్ సైజెస్ చూస్తున్నాము. నేను చెప్పిన సైజ్ ఆమె లేదనింది. సో వేరే సైజ్, దానికన్నా 1 ఇంచ్ పెద్ద సైజ్ తీసుకున్నాము. మేము తీసుకున్న బట్టలు అవేనండి. సో నెక్స్ట్ షూస్ కోసం ఈ పక్కకు వచ్చామన్నమాట. ఫస్ట్ షూస్ గని ట్రై చేస్తున్నాడు. ఒక 1 ఇంచ్ పెద్దదే తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి లెగ్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి, టైట్నెస్ ఉండదు అనేసని. సో మొత్తానికి ఇద్దరికి వైట్ షూస్ అండ్ బ్లాక్ షూస్ తీసేసుకున్నామన్నమాట. వాళ్ళు బాక్సెస్ నన్ను మొయ్యమన్నారు. నేను మొయ్యను, మీరే దిగండి ఎత్తి అని చెప్పాను. మాలిక్ గని చూడండి ఎంత తెలివిగా మాలిక్ నెత్తిన పెట్టేశాడు. చివరికి వాడి యూనిఫామ్ కూడా మాలిక్ దగ్గరే మొయిపిస్తున్నాడు. లాస్ట్కి బిల్ కౌంటర్ ఎక్కడ అంటే కింద అని చెప్పారు. సో అన్నీ మూసుకొని కిందకి వెళ్తున్నారు, ఎందుకంటే నేను షూట్ చేస్తున్నాను, వెతుకోవడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళే తీసుకొని దిగారు. సో నేరుగా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. అన్నీ బిల్ వేస్తున్నారు. డిస్కౌంట్స్ అయితే పెద్దగా ఏం లేవండి, ప్రైజే వేశారు. సో బిల్లింగ్ అయిపోయిన తర్వాత గోబీ తీసిమని పక్కన మాలిక్ గోల్ చేస్తున్నాడు. సో ఫైనలీ షాపింగ్ ఫినిష్ అయిపోయింది. ఫేసెస్ చూడండి ఎంతగా వాడిపోయాయో. ఇక్కడ చూడటానికి కొంతసేపు అయినా చాలాసేపు జరిగింది షాపింగ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.